హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం బ్రేక్ఫాస్ట్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ముందు చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే ఇద్దరు కపుల్స్ అయితే ఉంటారు గైస్. వాళ్ళు డివోర్స్కి అప్లై అయితే చేస్తారు, కోర్టుకి వెళ్తారు. కోర్టు కూడా వాళ్ళకి డివోర్స్ ఇవ్వడానికి అయితే ఒప్పుకుంటారు. బట్ దానికన్నా ముందు కౌన్సిలింగ్కి అయితే పంపిస్తారు. వాళ్ళకి ఒక సైకలాజికల్ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తారు వాళ్ళిద్దరు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ వాళ్ళకి ఒక కపుల్స్ గురించి చెప్తారు గైస్. అంటే వాళ్ళకి ఒక స్టోరీ చెప్తారు ఒక కపుల్ గురించి. వీళ్ళకి ఆ స్టోరీ అయితే మనకు చూపిస్తారు గైస్. మరి ఆ స్టోరీ ఏంటి, అది విన్న తర్వాత మరి వీరు మారారా, డివోర్స్ తీసుకోకుండా ఆగారా, మరి ఆ కపుల్ స్టోరీ ఏంటి, వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది ఏంటి అనేది త్రూ అవుట్ మీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. బాగుంది, టూ గుడ్ అనిపించింది. స్టార్టే ఆ డివోర్స్ కేసు తోటి అయితే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఆ సైకాలజికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఆ స్టోరీ చెప్పడం, ఆ స్టోరీ మనకి చూపిస్తారు. ఆ కపుల్ స్టోరీ, హీరో హీరోయిన్ స్టోరీ అయితే చూపిస్తారు గైస్. స్టోరీ అలా స్టార్ట్ అవుతుంది. ఆ లవ్ ట్రాక్ కానివ్వండి, హీరోకి జాబ్ అయితే ఉండదు, జాబ్ కోసం సర్చింగ్ చేయడం, జాబ్ దొరకడం హీరోయిన్ కంపెనీలోనే. హీరోయినే తనకి జాబ్ అయితే ఇప్పిస్తుంది గైస్. అలా ప్రేమ కూడా పుడుతుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టడం తర్వాత లవ్ ట్రాక్ కానివ్వండి, మ్యారేజ్ కూడా చేసుకుంటారు. అలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్లీ కొన్ని ఫ్యూ సీన్స్ ఉంటాయి. అంటే హీరోని ఇంకా వాళ్ళ డాడీ మధ్య వచ్చే కొన్ని సీన్స్ ఉంటాయి గైస్. అంటే పెళ్ళికి ఒప్పుకోడు వాళ్ళ డాడీ. అక్కడ వచ్చే ఆ పోర్షన్ ఏదైతే ఉంటుందో చాలా న్యాచురల్గా తీశారు గైస్. అంటే చూస్తే అర్థమవుతుంది, నేను స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు. చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. యాక్ట్ మాత్రం టూ కూడా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ కొద్దిగా ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది గైస్. సూపర్గా అనిపిస్తుంది, చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. మెయిన్లీ కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని డైలాగ్స్ కానివ్వండి, కొన్ని సీన్స్, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. చాలా బాగా రాసుకున్నారంటే మ్యారేజ్ లైఫ్ తర్వాత ఎలా ఉండాలి, అంటే అడ్జస్ట్ అవ్వడం కానివ్వండి, చిన్నపాటి గొడవలు కానివ్వండి, అంటే ఏ గొడవలు వచ్చినా మనం అడ్జస్ట్ అవ్వాలి. అంటే గొడవ తర్వాత మనం ఏ డిసిషన్ అయినా చూసి తీసుకోవాలి. లైఫ్ ఏంటంటే మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుంది, మ్యారేజ్కి ముందు, మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుంది, అంటే ఏదైనా మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది చాలా బాగా చూపించారు గైస్. అది మ్యారేజ్ లైఫ్ అనేది ఎలా ఉండాలి ఏంటని చాలా బాగా చూపించారు. వన్స్ ఆ గొడవలు అయిన తర్వాత ఎలా అడ్జస్ట్ అయితే ఎలా ఉంటుంది, కాకపోతే ఎలా ఉంటుంది, మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, ఆ గొడవలు కానివ్వండి, అంతకు మించి పోకూడదు అనేది చాలా బాగా చూపించారు. దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏవైతే ఎదుర్కోవాల్సి వస్తుందో చాలా బాగా చూపించారు. ఎమోషనల్గా బాగా వర్కౌట్ అయింది మూవీ మాత్రం. మెయిన్లీ హీరోకి ఫాదర్ ఇంకా మామ అయితే ఉంటారు గైస్. అంటే అమ్మ నాన్న అయితే ఉంటారు. అక్కడ వచ్చే ఎమోషన్స్ మాత్రం టూ కూడా అనిపించింది కదా. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను. కొన్ని ఫ్యూ సిచ్యువేషన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో. హీరోయిన్ ఇంకా హీరో వాళ్ళ మదర్ ఇంకా డాడ్ మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క డైలాగ్ చాలా బాగా అనిపించాయి గైస్. అంటే రియాలిటీగా అనిపించాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అంత న్యాచురల్గా అనిపించాయి గైస్. చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ మాత్రం మన కళ్ళ ముందటే జరుగుతున్నట్టయితే అనిపించింది గైస్. అంటే మీకు చూస్తే అర్థమవుతుంది, స్పాయిలర్ చేయాలనుకోవట్లో చాలా బాగా మంచి సీన్స్ ఉన్నాయి మూవీలో. చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి, చాలా మంచి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే రియాలిటీకి తగ్గట్టు ఉన్నాయి. చాలా బాగా అనిపించింది గైస్. మంచి మెసేజ్ ఇచ్చారు మూవీకి. ఇప్పుడున్న జనరేషన్ కానివ్వండి, కపుల్స్కి కానివ్వండి, చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. మ్యారేజ్ లైఫ్ అనేది చాలా విలువైనది అనేది చాలా బాగా చూపించారు. వన్స్ ఎప్పుడైతే విడిపోయి మనం ఉంటామో దాని తర్వాత వచ్చే పరిణామాలు, ఎదుర్కొనే సిచ్యువేషన్స్ అంటే మనకే అనిపిస్తుంది అనేది చాలా బాగా చూపించారు. ఇంకా పేరెంట్స్ని ఎంత బాగా చూసుకోవాలి, మనం ఉంటేనే పేరెంట్స్కి బలం అనేది కూడా చాలా బాగా చూపించారు. వన్స్ మనం లేకపోతే పేరెంట్స్ తోటి వాళ్ళ బలం అనేది చనిపోతుంది అనేది చాలా బాగా చూపించారు గైస్. అంటే చాలా మంచి సీన్స్ ఉన్నాయి. పేరెంట్స్ గురించి కానివ్వండి, కపుల్స్ గురించి కానివ్వండి, చాలా మంచి ఒక ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది మూవీ. చాలా బాగా రాసుకున్నారు. మధ్య మధ్యలో ఈ కపుల్స్ ఎవరైతే వస్తారో కౌన్సిలింగ్కి, వాళ్ళ మధ్య వచ్చే కామెడీ ట్రాక్స్ కూడా అక్కడక్కడ బాగా వర్కౌట్ అయ్యాయి. కామెడీ కూడా అక్కడక్కడ సూపర్గా వర్కౌట్ అయ్యాయి. ఇంకోటి మెయిన్ ఎమోషనల్ మాత్రం బాగా వర్కౌట్ అయింది. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగా అనిపించింది, చాలా ఎమోషనల్గా అనిపించింది. ఎండింగ్ కూడా సూపర్గా అనిపించింది. ఒక ట్విస్ట్ అయితే వస్తుంది ఎండింగ్లో. ఆ ట్విస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అనిపిస్తుంది. ఆ ట్విస్ట్లో వచ్చే తర్వాత ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎండింగ్ కూడా సూపర్ అనిపిస్తుంది కదా. ఓవరాల్ చూసుకుంటే సూపర్ మూవీ చూసానంతే అనిపించింది కదా. సో మంచి ఫీల్ గుడ్ మూవీ చూసానంతే అనిపించింది కదా. చాలా బాగుంది. హైలీ రికమెండ్ చేస్తాను. ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. వాచ్ చేయండి. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 4 గైస్. నాకు పర్సనల్ మూవీ చాలా బాగా నచ్చింది, సూపర్ అనిపించింది. మెయిన్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్లో హీరో మాత్రం చాలా బాగా చేస్తారు గైస్. సూపర్గా చేస్తారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. మెయిన్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్లో అలా నిలబెట్టాయి. చాలా బాగా అనిపించింది. టూ కూడా అనిపించింది పర్ఫార్మెన్స్. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా బాగా న్యాయం చేస్తారు గైస్. మూవీకి చాలా బాగా అనిపించింది. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు మూవీ. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కూడా సూపర్గా చాలా న్యాచురల్. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా అనిపించాయి. చూస్తే మీకు అర్థమవుతుంది, సూపర్గా అనిపిస్తుంది మూవీ మాత్రం. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. మంచి మూవీ చూస్తే అది ఫీల్ అయితే వస్తుంది గైస్. ఓకే, బ్రేక్ఫాస్ట్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.